morning everyone, welcome back to my channel Smarted by Prashanti ma'am. Today we are going to see chemical coordination and integration from the NCERT. Okay, so first of all we are going to see what is coordination. Coordination means, what is coordination? So in our body, మన బాడీలో ఫిజియోలాజికల్ ఫంక్షన్స్ అన్నిటి ప్రాపర్గా జరగడానికి all physiological functions are going to be coordinated and regulated. So these are the two words, coordinated and regulated by the two systems. What are the two systems are involved here? One is neural system, another one is the endocrine system. మనం ఆల్రెడీ ప్రీవియస్ లెసన్స్లో న్యూరల్ సిస్టమ్ గురించి చూసాం. అంటే న్యూరల్ సిస్టంలో వాట్ ఆర్ ద పార్ట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, హౌ ద ఫంక్షన్స్ ఆర్ గోయింగ్ టు బీ performed in the body, everything you have seen in the neural system. Then ఈ లెసన్లో ఏ టాపిక్ గురించి చూస్తున్నామంటే ఎండోక్రైన్ సిస్టమ్. ఓకేనా? సో ఎండోక్రైన్ సిస్టమ్ మనం ఇంట్రడక్షన్కి వస్తే ఒకసారి లైన్స్ అన్నీ చూడండి. సో యూ హ్యావ్ ఆల్రెడీ లెర్న్ దట్ న్యూరల్ సిస్టమ్ ప్రొవైడ్స్, సో న్యూరల్ సిస్టమ్ ప్రొవైడ్స్ పాయింట్ టు పాయింట్ ర్యాపిడ్ కోఆర్డినేషన్. అంటే ఏంటి? న్యూరల్ సిస్టమ్ పాయింట్ టు పాయింట్ కోఆర్డినేషన్ చేస్తుంది. పాయింట్ టు పాయింట్ కోఆర్డినేషన్ అంటే సో స్టార్ట్ అయ్యేది ఒక దగ్గర, దాని ఫినిషింగ్ పాయింట్ ఇంకో దగ్గర. సో బ్రెయిన్లో ఈ ఫంక్షన్స్ అన్నీ క్రియేట్ చేసి అది ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్ళి ఆ ఫంక్షన్ జరిగేటట్టు చేస్తుంది. సో అక్కడ అలాంటి ఫంక్షన్స్ని మనం ఇక్కడ పాయింట్ టు పాయింట్ ర్యాపిడ్ ఫాస్ట్ functions, very quick functions, within seconds the functions are going to be performed. So that's why it is point to point rapid coordination among the organs. Why? Because our body itself, it is an integrated system. Okay, so integrated system means what? ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అంటే అన్ని ఆర్గాన్స్ కలిసి పనిచేస్తేనే ఆ బాడీ అనేది ప్రాపర్గా ఫంక్షన్ చేస్తుంది అనమాట. సో ఈ న్యూరల్ సిస్టమ్ గురించి ఇంకొక పాయింట్ ఏంటంటే న్యూరల్ కోఆర్డినేషన్ ఈజ్ ఫాస్ట్ బట్ షార్ట్ లివ్డ్. ఫాస్ట్ తొందరగా జరుగుతుంది, ఎట్ ది సేమ్ టైం తక్కువ టైంలో జరుగుతుంది, తక్కువ టైంలో కంప్లీట్ కూడా అయిపోతుంది. కానీ ఇక్కడ మనకి డ్రాబ్యాక్స్ ఏంటంటే యాజ్ ద నర్వ్ ఫైబర్స్, ఇలాంటి నర్వ్ ఫైబర్స్ అన్నీ, నర్వ్ ఫైబర్స్ అంటే తెలుసు కదా, న్యూరాన్స్ do not innervate all the cells of the body. అన్ని సెల్స్లోకి వెళ్ళలేవు. all the nerve fibers do not innervate all the cells of the body. అన్ని సెల్స్లోకి వెళ్ళలేవు, అదేవిధంగా అన్ని పనులు కూడా చేయలేవు. all the cellular functions also not going to be completed by the nerve fibers. ఓకే, సో సెల్యులార్ ఫంక్షన్స్. సో కానీ మన బాడీలో ఏంటి, సెల్యులార్ ఫంక్షన్స్ నీడ్ టు బి కంటిన్యూస్లీ రెగ్యులేటెడ్. ఏ పనులు ఆగిపోవు, దెర్ ఈజ్ నో రెస్ట్. సో ఇలాంటి పనులన్నీ కంటిన్యూస్గా జరగాలంటే సో న్యూరల్ సిస్టమ్ ఈజ్ నాట్ ఓన్లీ సఫిషియంట్. దో న్యూరల్ సిస్టమ్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ ఇది ఒక్కటే సరిపోదన్నమాట. న్యూరల్ సిస్టమ్ ఈజ్ నాట్ సఫిషియంట్. దెన్ వాట్ వీ రిక్వైర్డ్ ద ఎండోక్రైన్ సిస్టమ్ ఆల్సో. ఎండోక్రైన్ సిస్టమ్ రెండు కలిస్తేనే, సి హియర్ ద న్యూరల్ సిస్టమ్ అండ్ ఎండోక్రైన్ సిస్టమ్ జాయింట్లీ కోఆర్డినేట్ అండ్ రెగ్యులేట్. సో రెండు కోఆర్డినేట్ చేసుకొని రెగ్యులేట్ చేస్తా ఫిజియోలాజికల్ ఫంక్షన్స్ అన్నిటినీ రెగ్యులేట్ చేస్తేనే ఆ బాడీ అనేది సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది. సో ఇది ఇంట్రడక్షన్. సో మనం లెసన్లోకి వెళ్ళిపోతే మెయిన్ లెసన్కి. సో ఎండోక్రైన్ సిస్టమ్ ఇన్వాల్వ్స్ ఎండోక్రైన్ గ్లాండ్స్. చూసారా, వాట్ ఆర్ ద గ్లాండ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ హియర్? ఎండోక్రైన్ glands and hormones. This is very important topic in this lesson. So first one, see, endocrine glands lack ducts. So which lack ducts. Ducts ante enti? They are tube like structures. These tube like structures are absent. The tube like structures are absent. అలాంటి ట్యూబ్స్ ఏం ఉండవు కాబట్టి డైరెక్ట్గా ఈ సెక్రెషన్స్ అన్నిటినీ బ్లడ్లోకి రిలీజ్ చేస్తుంది. దట్స్ వై దే ఆర్ కాల్డ్ డక్ట్లెస్ గ్లాండ్స్. ఓకే, ఎండోక్రైన్ గ్లాండ్స్ lack ducts and hence they are called ductless glands.
సో వాటి సెక్రెషన్స్ని మనం ఏమంటున్నామంటే హార్మోన్స్. ఏదైతే కెమికల్ సబ్స్టెన్సెస్ని అవి రిలీజ్ చేస్తున్నాయో గ్లాండ్స్, ఆ కెమికల్ సెక్రెషన్స్ని హార్మోన్స్ అన్నాం. సో ఈ క్లాసిఫికేషన్ తీసుకుంటే క్లాసిఫికేషన్ ఆఫ్ హార్మోన్స్, దేన్ని బేస్ చేసుకొని హార్మోన్స్ని క్లాసిఫై చేయొచ్చు. సో బేస్ యాజ్ అ కెమికల్ ప్రొడ్యూస్డ్ బై ద ఎండోక్రైన్ గ్లాండ్స్. సో హార్మోన్ అంటే ఏంటి? కెమికల్ ప్రొడ్యూస్డ్ బై ద ఎండోక్రైన్ గ్లాండ్స్. దే ఆర్ రిలీజ్డ్ ఇన్ టు ద బ్లడ్. మీకు బిగినింగ్లో కూడా చెప్పాను. సో ఎండోక్రైన్ గ్లాండ్స్ ఈజ్ రిలీజింగ్ ద హార్మోన్స్ ఇన్ టు ద బ్లడ్ డైరెక్ట్లీ వితౌట్ ఎనీ ducts. So that, and also they are transported to located to the target organs. So hormones ni ఏది తీసుకెళ్తుంది ఇక్కడ? మీడియం బ్లడ్. Blood is the medium which is transporting the hormones to the target organs. So ఇక్కడ ఒక్కసారి డెఫినేషన్స్ చూడండి. హార్మోన్ డెఫినేషన్: హార్మోన్స్ ఆర్ నాన్ న్యూట్రియంట్స్ కెమికల్స్. నాన్ న్యూట్రియంట్ కెమికల్ మీన్స్ it is not providing any nutrition to the body. Okay, so non-nutrient means it is not providing any nutrition to the body, but they acts as, see, intercellular messengers. అవి ఇంటర్సెల్యులర్ మెసెంజర్స్ లాగా యాక్ట్ చేస్తున్నాయి. అండ్ దే ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ట్రేస్ అమౌంట్స్. దే ప్రొడ్యూస్డ్ ఇన్ ట్రేస్ అమౌంట్ మీన్స్ వాట్? స్మాల్ క్వాంటిటీస్. ఇట్ ఈస్ స్మాల్ క్వాంటిటీస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ట్రేస్ అమౌంట్స్. సో ఇది డెఫినేషన్ చూడండి. హార్మోన్స్ ఆర్ నాన్ న్యూట్రియంట్ కెమికల్స్ అండ్ విచ్ యాక్ట్ యాజ్ ఇంటర్సెల్యులర్ మెసెంజర్స్ అండ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ట్రేస్ అమౌంట్స్. తర్వాత the new definition covers a number of new molecules in addition to the hormones secreted by the organized endocrine glands. Invertebrates also possess. Invertebrates ante telusu kada, sponges, cnidarians, arthropods, annelids. So all comes under invertebrates. This invertebrates also, ఈ invertebrates కూడా చాలా సింపుల్ ఎండోక్రైన్ సిస్టమ్ ఉంటుంది. ఈ ఇన్వర్టిబ్రేట్స్ ఆల్సో కంటైన్స్ ఎ సింపుల్ ఎండోక్రైన్ సిస్టమ్ విత్ ఫ్యూ హార్మోన్స్. ఎందుకంటే సో దే ఆర్ స్మాల్ ఇన్ సైజ్, దేర్ కాంప్లెక్సిటీ ఆల్సో వెరీ లెస్. దట్స్ వై దిస్ ఇన్వర్టిబ్రేట్స్ కంటైన్స్ సింపుల్ ఎండోక్రైన్ గ్లాండ్స్ విత్ ఫ్యూ హార్మోన్స్. సింపుల్ ఎండోక్రైన్ సిస్టమ్ విత్ ఫ్యూ హార్మోన్స్. వెన్ కమ్స్ టు ద వర్టిబ్రేట్స్ అంటే బిగ్ యానిమల్స్, see here, vertebrates contains so maximum endocrine glands, so they release the hormones also. సో ఏమేమి హార్మోన్స్ ఏంటి ఆ ఎండోక్రైన్ గ్లాండ్స్ అన్ని ఈ లెసన్లో చూద్దాం. లెట్స్ సీ ద పిక్చర్. సీ హియర్, ఎస్, దిస్ ఈజ్ ద ఎండోక్రైన్ సిస్టమ్. పిట్యూటరీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఎండోక్రైన్ సిస్టమ్ విల్ సీ. See here, the human endocrine system. Human endocrine systems, it may contains the organs and tissues or cells. Anything, sometimes ఆర్గాన్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది, కొన్నిసార్లు టిష్యూస్ రిలీజ్ చేస్తాయి, కొన్నిసార్లు సెల్స్ రిలీజ్ చేస్తాయి. సో ఎండోక్రైన్ గ్లాండ్స్ అండ్ హార్మోన్స్ ప్రొడ్యూసింగ్ diffused tissues and cells located in different parts of our body. See, from top to bottom, so the endocrine glands are located. In different parts. Together is a endocrine system. It is an endocrine system. So మళ్ళీ ఒకసారి చూడండి, ఎండోక్రైన్ సిస్టమ్ అంటే ఏంటి? The glands and the hormone producing glands, the hormone producing tissues or cells located in the different parts of the body is known as endocrine system. Now, what are the endocrine glands are present in the body? See, one is pituitary, pineal, thyroid, adrenaline, pancreas, parathyroid, thymus, gonads. So gonads means which involves testes in males and ovary in females. So these are the different types of endocrine glands present in the human body. So one by one we are going to see. Along with that, ఈ గ్లాండ్సే కాకుండా మన బాడీలో ఇంకా వేరే ఆర్గాన్స్ ఏంటంటే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్, లివర్, కిడ్నీ, హార్ట్,
ఇవి కూడా హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి. కానీ ఇక్కడ వీటిని ఎందుకు ఎండోక్రైన్ గ్లాండ్స్గా చేయట్లేదంటే బికాస్ దే ఆర్ డక్ట్ గ్లాండ్స్. సో they are going to release to the body parts, not into the blood directly. So here one by one we are going to see about the endocrine glands. So first one is hypothalamus. See, hypothalamus and then hypothalamus అంటే ఏంటంటే hypo means below thalamus. సో థెలామస్కి కింద ఉంటుంది కాబట్టి, డయాన్సెఫ్లాన్కి కింద ఉంటుంది కాబట్టి దీన్ని హైపోథెలామస్ అని. హైపోథెలామస్. సో ఎక్కడ లొకేట్ ఉంటుంది చూడండి. హైపోథెలామస్ ఈజ్ ద బేసల్ పార్ట్, బిలో పార్ట్. ఓకే, బిలో పార్ట్, లోవర్ పార్ట్ అనమాట. అంటే కింద ఉండే పార్ట్ని బేసల్ పార్ట్ అండి ఆఫ్ ది డయాన్సెఫ్లాన్ ఫోర్ బ్రెయిన్. అంటే ఫోర్ బ్రెయిన్కి డయాన్సెఫ్లాన్కి కింద ఉంటుంది కాబట్టి దీన్ని హైపోథెలామస్ అని. ఫంక్షన్స్ చూడండి. మెయిన్లీ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ బాడీ ఫంక్షన్స్. సో దీంట్లో మెయిన్గా చూస్తే hypothalamus contains many neurosecretory cells. See, neurosecretory cells also known as nuclei. So మీకోసం ఇక్కడ ఒక చిన్న ఫ్లో చార్ట్ చూడండి. సో వాట్ ఆర్ ద nuclei? Neurosecretory cells are called nuclei. So these nuclei, neurosecretion అంటే neurons which secretes the hormones. సో ఈ న్యూరోసెక్రటరీ సెల్స్ రిలీజ్ చేసే హార్మోన్స్, 2 types ఆఫ్ హార్మోన్స్. ఒకటి రిలీజింగ్ హార్మోన్స్, ఒకటి ఇన్హిబిటరీ హార్మోన్స్. రిలీజింగ్ హార్మోన్స్ గొనాడోట్రోపిక్ రిలీజింగ్ హార్మోన్, గొనాడోట్రోపిక్ ఇన్హిబిటరీ హార్మోన్. ఓకేనా. సో రిలీజింగ్ హార్మోన్స్ అంటే ఇక్కడ చూడండి, కంప్లీట్ నీట్గా డెఫినేషన్ ఉంది ఇక్కడ మనకి. హౌఎవర్ ద హార్మోన్స్ ప్రొడ్యూస్డ్ బై ద హైపోథాలమస్ ఆర్ 2 types. One is releasing hormone. See, releasing hormone, another is inhibiting hormone. Releasing hormone పనేంటి చూడండి, which stimulate means which is responsible to release the secretions. Stimulate అంటే ఏంటంటే it is giving the instruction to secrete the hormones. Stimulate the secretion of pituitary hormones. Inhibition, stop. So inhibition is nothing but stopping the function, inhibit the secretions of pituitary hormone. Example, hypothalamic hormone called gonadotropin releasing hormone, gonadotropic releasing hormone, and which stimulate the pituitary synthesis. అంటే పిట్యూటరీ గ్లాండ్స్ ఏ హార్మోన్స్ని రిలీజ్ చేయాలి, ఏ హార్మోన్స్ని రిలీజ్ చేయకూడదు అనేది సో ఈ హార్మోన్ డిసైడ్ చేస్తుంది. గ్రోత్ హార్మోన్, రిలీజింగ్ హార్మోన్ విచ్ ఈస్ గోయింగ్ టు స్టిమ్యులేట్ ద పిట్యూటరీ సింథసిస్. పిట్యూటరీ గ్లాండ్ హార్మోన్స్ని సింథసిస్ చేసేదానికి ఇది స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట, విచ్ ఈస్ గోయింగ్ టు స్టిమ్యులేట్. అండ్ ఆల్సో రిలీజింగ్ గొనాడోట్రోపిన్స్. సో ఇలా ఆ పిట్యూటరీ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేయడంతో పాటు ఇంకా గొనాడోట్రోపిన్ హార్మోన్స్ని కూడా రిలీజ్ చేస్తుంది. దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే సోమాటోస్టాటిన్. సోమాటోస్టాటిన్ ఈజ్ నథింగ్ బట్ ఇన్హిబిటరీ హార్మోన్. సోమాటోస్టాటిన్ ఈజ్ ద ఇన్హిబిటరీ హార్మోన్ విచ్ ఇన్హిబిట్ ద రిలీజ్. ఇన్హిబిట్ అంటే ఏం చెప్పాను, స్టాప్. విచ్ ప్రివెంట్స్ ద రిలీజింగ్ ఆఫ్ ది హైపోథాలమిక్ న్యూరాన్స్ which pass through the axons and released into the nerve endings. సో హెడ్ సెల్ బాడీ నుంచి నర్వ్ ఎండింగ్స్కి రిలీజ్ చేస్తుంది. సో హియర్ మనం ఇక్కడ ఒక్కసారి ఎండోక్రైన్ గ్లాండ్స్ అన్నీ చూద్దాం. సో దిస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ పీనియల్ గ్లాండ్. హియర్ ఇక్కడ పీనియల్ గ్లాండ్ లొకేట్ అయి ఉంటుంది. అక్కడ నుంచి దానికి కింద హైపోథాలమస్. సో హైపోథాలమస్కి కింద పిట్యూటరీ గ్లాండ్. సో పిట్యూటరీ గ్లాండ్ మనకు ఆల్మోస్ట్ సో మిడ్ బ్రెయిన్ కింద ఉంటుంది. పిట్యూటరీ గ్లాండ్ పీ షేప్డ్ స్ట్రక్చర్. దాని తర్వాత థైరాయిడ్, పారాథైరాయిడ్ కంప్లీట్లీ నెక్ రీజియన్లో మనకి ట్రాకియాకి సైడ్స్కి ఆన్ ఎదర్ సైడ్, ఈ సైడ్ మనకి ట్రాకియాకి 2 వైపులా ఉంటుందన్నమాట థైరాయిడ్, పారాథైరాయిడ్. దాని కిందికి వస్తే సో హార్ట్కి పైన, సో హియర్ హార్ట్. సో హార్ట్ డార్సల్ సర్ఫేస్లో మనకి థైమస్ కనిపిస్తుంది. హార్ట్ డార్సల్ సర్ఫేస్, దీన్ని డార్సల్ సర్ఫేస్ అన్న. సో డార్సల్ సర్ఫేస్ దగ్గర థైమస్ ఉంటుంది. తర్వాత కింద చూడండి, నెక్స్ట్
intestinal part దగ్గర stomach కింద. So here stomach, just below the stomach pancreas, and below the pancreas kidneys, above the kidneys there are cap-like structures. This gland is known as adrenal gland. Now below in the pelvic region, so male body contains the testis and female body contains the ovaries. So these are known as gonads. Okay, next we'll see about the pituitary gland, the master gland. So pituitary gland అంటే ఏంటి? మాస్టర్ గ్లాండ్. సో ఎక్కడ ఉంటుంది పిట్యూటరీ గ్లాండ్ అనేది? సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద బోనీ క్యావిటీ. బోనీ క్యావిటీ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఏ బోన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బోన్ అనుకోండి. ఎలా ఉంది బోన్? ఒక లోబ్ లాగా స్ట్రక్చర్ ఉంది. సో ఈ బోన్ లోపల పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది. సో ఈ బోన్ కంటైన్స్ ద పిట్యూటరీ గ్లాండ్. So what is this bone name? Bone name is sella turcica. చూడండి, pituitary gland is located in bony cavity called sella turcica and is attached to the hypothalamus. సో దేనికి అటాచ్ అయింది? ఇక్కడ పిక్చర్లో మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో ఇది మొత్తం పిట్యూటరీ గ్లాండ్. ఈ పిట్యూటరీ గ్లాండ్ దేనికి అటాచ్ అయింది? హైపోథలామస్కి అటాచ్ అయింది. సో ఈ పోర్షన్ మొత్తం ఇది హైపోథలామిక్ పోర్షన్. మీకు ఇందాక కూడా చెప్పాను కదా, ఇవి హైపోథలామిక్ న్యూరాన్స్. ఒకటి పోర్టల్ సిస్టమ్ నుంచి హార్మోన్స్ని బ్లడ్లోకి రిలీజ్ చేస్తుంది ఇక్కడ యాంటీరియర్ పిట్యూటరీకి. నెక్స్ట్ ఈ హైపోథలామిక్ న్యూరాన్ డైరెక్ట్గా పోస్టీరియర్ పిట్యూటరీకి హార్మోన్స్ని సెక్రెట్ చేస్తుంది. సో హైపోథలామస్ కంటైన్స్ హైపోథలామిక్ న్యూరాన్స్. సో ఈ హైపోథలామిక్ న్యూరాన్స్ ఒక న్యూరాన్ ఏంటంటే త్రూ పోర్టల్ సిస్టమ్ ఇట్ రిలీజెస్ ద హార్మోన్స్ ఇన్ టు ద యాంటీరియర్ పిట్యూటరీ అండ్ దెన్ ఇక్కడ హైపోథలామిక్ న్యూరాన్స్ డైరెక్ట్గా పోస్టీరియర్ పిట్యూటరీని స్టిమ్యులేట్ చేస్తుంది త్రూ ఇట్స్ హార్మోన్స్. సో ఇక్కడ చూడండి, ఇది యాంటీరియర్ పిట్యూటరీ, ఇది పోస్టీరియర్ పిట్యూటరీ. ఓకే, యాంటీరియర్ అంటే పైన ఉండే పార్ట్ని యాంటీరియర్ అన్న, కొంచెం కింద ఉండే పార్ట్ని పోస్టీరియర్ పిట్యూటరీ. ఓకే, సో నెక్స్ట్ విల్ సీ ద పార్ట్స్. సో యాంటీరియర్ పిట్యూటరీ, పోస్టీరియర్ పిట్యూటరీ అని చెప్పాం కదా, వాటికి ఇంకొక పేరు ఏంటంటే see here adenohypophysis and neurohypophysis. Adenohypophysis అంటే చెప్పాను కదా, adenohypophysis means what is adenohypophysis? See here, this is adenohypophysis. And then neurohypophysis, so hypothalamic neurons from thalamus directly it is passing into the posterior pituitary, so that is also known as neurohypophysis. So next, ఈ adenohypophysis is have two portions. One is pars distalis, another one is the pars intermedia. So pars distalis and pars intermedia. So pars distalis region ni maximum pars distalis region is called anterior pituitary. Okay, maximum pars distalis region. మనం ఇక్కడ ఒక చిన్న ఫ్లో చార్ట్ రాసుకుంటే ఇక్కడ చూడండి, adenohypophysis is have two parts. One is pars distalis and then pars intermedia. Okay, pars intermedia. So this pars distalis is known as, okay, pars distalis is known as maximum anterior pituitary. సో హార్మోన్స్ చూద్దాం, ఇది ఏమేమి హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది, ఏంటి ఫంక్షన్స్. సో మీకోసం ఒక చిన్న ఫ్లో చార్ట్, మీరు ఇది యాజ్ ఇట్ ఈజ్ నేర్చుకున్నా సరిపోతుంది. సో చూడండి, ఫస్ట్ గ్రోత్ హార్మోన్ GH. సో ఇది లిమిట్స్ కంటే ఎక్కువ రిలీజ్ అయిన ఉంటే జైగాంటిజం వస్తుంది. జైగాంటిజం అంటే తెలుసు కదా, జైంట్ పర్సన్స్. సో ద పర్సన్స్ విల్ బి వెరీ టాల్. And if the growth hormone is releasing below the limits, సో అంటే నార్మల్గా రిలీజ్ అవ్వాల్సిన దానికంటే తక్కువ రిలీజ్ అయితే ద పర్సన్ గెట్ ద డ్వార్ఫిజం, మీన్స్ ద పర్సన్ విల్ బి వెరీ షార్ట్. సో జైగాంటిజం అంటే జైంట్ పర్సన్స్ ఉంటాయి, హైట్ ఎక్కువ ఉంటుంది, వెయిట్ ఎక్కువ ఉంటుంది, ఈవెన్ దేర్ హ్యాండ్స్ ఆల్సో వెరీ లాంగ్.
Okay, dwarfism means short persons, short. Okay, that is because of the growth hormones. Next hormone prolactin. Prolactin, lactin అంటేనే మిల్క్. ఎప్పుడైనా సరే ఇది ఒక్కటి మనకి కోడ్ లాంగ్వేజ్, మిల్క్ అనమాట. సో మిల్క్ అంటే మెయిన్ మిల్క్ ఎక్కడ సెక్రెట్ అవుతుంది, మ్యామరీ గ్లాండ్స్లో సెక్రెట్ అవుతుంది. సో మ్యామరీ గ్లాండ్స్ గ్రోత్ కోసం ఎట్ ది సేమ్ టైం సెక్రెషన్ ఆఫ్ ది మిల్క్, ఈ రెండు ఫంక్షన్స్ని జరగాలంటే prolactin ప్రాపర్ క్వాంటిటీస్లో రిలీజ్ అవ్వాలి. prolactin ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది బ్రెస్ట్ అండ్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది mammary glands, and also it stimulates and it's for the secretion of the milk secretionకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ TSH చూడండి, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. థైరాయిడ్ పేరులోనే ఉంది కదా, ఈ హార్మోన్ దేన్ని స్టిమ్యులేట్ చేస్తుంది, థైరాయిడ్ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేస్తుంది టు రిలీజ్ ద థైరాక్సిన్ హార్మోన్స్. సో థైరాయిడ్ గ్లాండ్ రిలీజ్ చేసే హార్మోన్స్ని థైరాక్సిన్ అని. సో TSH స్టిమ్యులేట్ ద థైరాయిడ్. నెక్స్ట్ అడ్రినోకార్టికోట్రోఫిక్ హార్మోన్, it is responsible, it is a glucocorticoid and responsible for the stimulation of the adrenal cortex to release its secretion. Luteinizing hormone females lo aithe ovulation kosam, ovulation means releasing of the ovum. So ova is going to release by the process ovulation. In follicle stimulating, a follicle, Graafian follicles also are going to released into the Graafian follicles are going to develop and release the ovum. Graafian follicles enlarge అవుతుంది, enlarge అయిన తర్వాత ఓవాని రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ ఆక్సిటోసిన్ హార్మోన్, స్మూత్ మజిల్స్, ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్. See here, oxytocin is responsible for smooth muscle of our body, contractions, relaxations. It stimulates their contractions. ఎస్పెషల్గా మనకి ఆక్సిటేషన్ ఫంక్షన్ ఇక్కడ చూడండి, విగరస్ కాంట్రాక్షన్ ఆఫ్ యూటరస్. చైల్డ్ బర్త్ అప్పుడు యూటరస్ బాగా సివియర్గా కాంట్రాక్ట్ కావడానికి, ద బేబీ డెలివరీ కోసం ఈ కాంట్రాక్షన్ జరగడం చాలా ఇంపార్టెంట్. సో అలాంటి కాంట్రాక్షన్స్ అన్నిటిని ప్రాపర్గా జరగడానికి ఏ హార్మోన్ కావాలి, ఆక్సిటోసిన్ హార్మోన్. నెక్స్ట్ వాసోప్రెసిన్. See here, వాసోప్రెసిన్ అంటేనే మనకి అర్థమయ్యేది ఏంటంటే, సో మెయిన్లీ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ కిడ్నీ ఫంక్షనింగ్, అబ్సార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్స్. See here, it is responsible for absorption of water and electrolytes. And distal tubules, they are reducing the loss of water. సో ఇట్లా అబ్జార్బ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం మ్యాక్సిమం వాటర్ లాస్ కాకుండా చూసుకోవచ్చు. అందుకని ఈ హార్మోన్ ఏమన్నామంటే యాంటీ డయూరిటిక్ హార్మోన్, రిజార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్స్ బై ద డిస్టల్ ట్యూబ్యూల్స్. తెలుసు కదా, డిస్టల్ ట్యూబ్యూల్స్ అంటే మనకి కిడ్నీస్లో 2 types ఆఫ్ ట్యూబ్యూల్స్ ఉన్నాయి. ఒకటి PCT, అనదర్ వన్ ఈజ్ ద DCT. సో PCT, DCT ట్యూబ్యూల్స్ ఏంటంటే, సో ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వాటర్ రిజార్ప్షన్స్. సో వాటర్ ఈజ్ గోయింగ్ టు బి అబ్జార్బ్. Okay, even electrolytes are going to be absorbed. So this hormone is known as antidiuretic hormone. Very very important, vasopressin and oxytocin. Next, pineal gland. See, pineal gland is located in the dorsal side of the forebrain. Dorsal side of the forebrain ante enti, so the outer side which is visible side is contains the pineal gland. ఫోర్బ్రెయిన్, డార్సల్ సైడ్ అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. సో ఒక హ్యాండ్ చూస్తున్నప్పుడు దిస్ విల్ బి అప్పర్ సర్ఫేస్ విల్ బి డార్సల్ సైడ్ అండ్ డౌన్ సర్ఫేస్ విల్ బి వెంట్రల్ సైడ్. ఫర్ లైక్ దిస్ ఇస్ డార్సల్ అండ్ దిస్ ఇస్ వెంట్రల్. ఓకే, సో ద డార్సల్ సైడ్ ఆఫ్ ది ఫోర్బ్రెయిన్ ఇట్ కంటైన్స్ ఎ పీనియల్ గ్లాండ్. సో పీనియల్ ఏ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది, మెలటోనిన్ని రిలీజ్ చేస్తుంది. సో మెలటోనిన్ ఫంక్షన్ ఏంటంటే మెయిన్లీ స్లీప్ వేక్ సైకిల్. స్లీప్ వేక్ సైకిల్ అంటే ఏంటంటే, సో బాడీలో రిథమికల్గా జరిగే ఫంక్షన్స్, డే టైమ్ ఫంక్షన్స్ అండ్ నైట్ టైమ్ ఫంక్షన్స్ ఆర్ గోయింగ్ టు బీ మెయింటైన్డ్ బై ద మెలటోనిన్. స్లీప్ వేక్ సైకిల్స్. తర్వాత బాడీ టెంపరేచర్స్ కూడా చూడండి, వెరీ ఇంపార్టెంట్. బాడీ టెంపరేచర్స్ని కూడా మెయింటైన్ చేసే హార్మోన్ ఏంటంటే మెలటోనిన్. ఓకే,
సో ఇంకా దీంతో పాటు ఇంకేమేం ఫంక్షన్స్ చేస్తుంది, మెటబాలిజం. ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద మెటబాలిజం. మెటబాలిజం అంటేనే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇట్ ఇన్వాల్వ్స్ catabolic reactions and metabolic reactions. Catabolic అంటే breakdowning processes like digestion, respiration. So metabolism which involves digestion process, respiration process, excretion, coordination. So these all are metabolic functions. పిగ్మెంటేషన్ కూడా బాడీకి చాలా ఇంపార్టెంట్. సో ఆ పిగ్మెంటేషన్ జరగడానికి కూడా మనకు కావాల్సింది మెలటోనిన్. ఇంకా మెన్స్ట్రువల్ సైకిల్, ఫీమేల్లో అయితే మెన్స్ట్రువల్ సైకిల్ ప్రాపర్గా జరగడానికి సో ద మెయిన్ రీజన్ ఈజ్ మెలటోనిన్. ఆఫ్టర్ దట్ ఇట్ ఈజ్ ఆల్సో హ్యావ్ అవర్ డిఫెన్స్ క్యాపబిలిటీ. ఇంకా డిఫెన్స్ బాడీలో ఏదైనా జర్మ్స్ కానీ ఇట్లా మైక్రో ఆర్గానిజమ్స్ ఎంటర్ అయినప్పుడు వాటి నుంచి కూడా మనం ప్రొటెక్ట్ చేసే one of the organ is pineal gland. Okay, next we'll see about the thyroid gland. See, big gland. Thyroid gland is composed of 2 lobes. How many lobes are there here? 2 lobes. See in this diagram, 2 lobes. So this is one lobe and this is one lobe. For example, if it is a trachea, so here it contains one lobe, here it contains one lobe. So both lobes are jointed by the middle structure is known as isthmus. Very important. So thyroid gland is composed of 2 lobes and located. So దీంట్లో 2 lobe structures ఉన్నాయి. సో ఎక్కడ ఉంది, ట్రాకియాకి అటొక పక్క ఇటొక పక్క రెండు సైడ్లు మనకి థైరాయిడ్ గ్లాండ్ కనిపిస్తుంది. సో రెండింటిని కనెక్ట్ చేసే మధ్యలో ఒక ఫ్లాప్ లాంటి కనెక్టివ్ టిష్యూ నేమ్ ఇస్తమస్ అని అన్నాం. ఇస్తమస్ అంటే ఏంటంటే ఫ్లాప్ లైక్ కనెక్టివ్ టిష్యూ. నెక్స్ట్ థైరాయిడ్ గ్లాండ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ఫాలికల్స్. సో ఈ థైరాయిడ్ గ్లాండ్స్లో మనకి ఎక్కువ ఏం కనిపిస్తున్నాయి, ఫాలికల్ స్ట్రక్చర్స్. ఈ ఫాలికల్స్ ఆర్ మేడప్ ఆఫ్ వాట్, ఫాలిక్యులర్ సెల్స్. ఫాలికల్స్ ఆర్ మేడప్ ఆఫ్ ఫాలిక్యులర్ సెల్స్. సో ఈ ఫాలిక్యులర్ సెల్స్ అన్ని క్యావిటీ చుట్టూ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్యావిటీ అయితే దీని చుట్టూ ఫాలిక్యులర్ సెల్స్ ఉంటాయి. ఓకే, follicular cells. These follicular cells are responsible to release the hormones. మన ఇక్కడ చిన్న ఫ్లో చార్ట్ చూడండి. ఇక్కడ follicles contains the follicular cells and this follicular cells releasing 2 hormones. One is T4 and T3. T4 means tetra. Okay, tetraiodothyronin, and T3 means tri. Okay, triiodothyronin. See here, so tetraiodothyronin and triiodothyronin. Tetraiodothyronin is also known as thyroxine and triiodothyronin. సో ఈ రెండింటిని ప్రాపర్గా రిలీజ్ చేయడానికి సో ఏ మినరల్ అవసరం, ఇక్కడ అయోడిన్. అయోడిన్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఫర్ నార్మల్ రేట్ ఆఫ్ హార్మోన్ సింథసిస్. సో నార్మల్ రేట్ ఆఫ్ హార్మోన్ సింథసిస్ జరగాలంటే సో ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే అయోడిన్. సో ఈ అయోడిన్ ఒకవేళ మన బాడీలో డెఫిషియెంట్గా ఉంటే, తక్కువగా ఉంటే, కావాల్సిన దానికంటే తక్కువ ఉంటే సో మనకి వచ్చే డిసీజ్ ఏంటంటే హైపోథైరాయిడిజం. హైపోథైరాయిడిజంకే ఇంకొక పేరు గాయిటర్. సో హైపోథైరాయిడిజం అప్పుడు ఏమవుతుంది, థైరాయిడ్ గ్లాండ్ ఎన్లార్జ్ అవుతుంది. సో నెక్ దగ్గర స్వెల్లింగ్ కనిపిస్తుంది. సో ఇట్లా స్వెల్ అయినప్పుడు చాలా పెయిన్గా ఉంటుంది, తినడానికి కష్టంగా ఉంటుంది, మింగడానికి కష్టంగా ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ సివియర్ ప్రాబ్లం. మెనీ ఆఫ్ ది పర్సన్స్ ఆర్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లం, గాయిటర్. సో మెయిన్గా ఏంటంటే ప్రెగ్నెంట్ పీరియడ్లో ఇలాంటి సిచ్యువేషన్ వస్తే, హైపోథైరాయిడ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ద బేబీ విల్ బి డిఫెక్టివ్ డెవలప్మెంట్లో సిమ్టమ్స్ చూడండి ఏంటంటే స్టంటెడ్ గ్రోత్ మీన్స్ క్రెటినిజం, షార్ట్ గ్రోత్ అనమాట. అంటే వాళ్ళ బాడీలో సరిగ్గా గ్రోత్ ఉండదు. ఇంకా మెంటల్ రిటార్డేషన్ కూడా చూస్తాం. సో దే ఆర్ మెంటల్లీ వీక్ అండ్ విత్ లో ఐక్యూ. ఇంటెలిజెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది, లో ఐక్యూ, అబ్నార్మల్ స్కిన్ ఉంటుంది. సో మ్యాక్సిమం స్కేలీ స్కిన్ కూడా మనం చూడవచ్చు. డెఫ్ మ్యూటిజం అంటే ఏంటి, సో స్పెషల్ చైల్డ్ అనమాట. దే కాంట్ ఏబుల్ టు హియర్, దే కాంట్ ఏబుల్ టు టాక్. సో డెఫ్ అండ్ మ్యూటిజం. సో ఇవి సిమ్టమ్స్, హైపోథైరాయిడ్ సిమ్టమ్స్. ఓకే, సో బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి స్టంటెడ్ గ్రోత్, ఓకే, స్టంటెడ్ గ్రోత్ అండ్ దెన్ here stunted growth and mental retardation, low intelligent quotient
and mental retardation, abnormal skin, deaf mutism, etc. సో అడల్ట్స్లో అయితే మ్యాక్సిమం ఏంటంటే ఫీమేల్లో మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఇర్రెగ్యులర్గా జరుగుతుంది. సో మెన్స్ట్రువల్ సైకిల్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఇర్రెగ్యులర్ డ్యూ టు క్యాన్సర్ ఆఫ్ ది థైరాయిడ్, ద డెవలప్మెంట్స్ ఆఫ్ ది నాడ్యూల్స్. క్యాన్సర్, ఒకవేళ థైరాయిడ్లో క్యాన్సర్ సింటమ్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ నాడ్యూల్స్ డెవలప్ అవుతాయి. నాడ్యూల్స్ అంటే ఏం లేదు, చిన్న చిన్న బబుల్ లాంటి స్ట్రక్చర్స్, ఇలాంటి బబుల్ లాంటి నాడ్యూల్స్ ఎక్కువ ఆ థైరాయిడ్ గ్లాండ్లో ఫామ్ అవడం వల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా ద రేట్ ఆఫ్ సింథసిస్ అండ్ సెక్రెషన్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ సో పెరిగిపోవడం జరుగుతుందన్నమాట. సో అట్లా పెరిగిపోతే ఆ సింటమ్ని హైపర్ థైరాయిడిజం అన్నాం. సో హైపర్ థైరాయిడిజం వచ్చినప్పుడు ద బాడీ ఫిజియాలజీ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. సో ఇట్ వాజ్ వెరీ బ్యాడ్లీ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ దిస్ హైపోథైరాయిడ్స్. నెక్స్ట్ ఫంక్షన్స్ చూడండి, థైరాయిడ్ ఫంక్షన్స్. థైరాయిడ్ హార్మోన్స్ ఫంక్షన్స్ వచ్చేసి మెయిన్లీ బేసల్ మెటబాలిక్ రేట్ని మెన్షన్ చేస్తుంది. At the same time there is responsible for catabolic and anabolic functions. Red blood cell production form అవుతుంది. Then metabolism of carbohydrates. So these all are the functions of the thyroid. ఇంకా ఇది థైరోకాల్సిటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. థైరోకాల్సిటోనిన్ వల్ల అది ఏం పని చేస్తుందంటే బ్లడ్ కాల్షియం లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తుంది. అంటే కాల్షియం ఎక్కువ కాకుండా మరి తక్కువ కాకుండా బ్లడ్లో బ్యాలెన్స్గా ఉండేటట్టు చూసే హార్మోన్ మనకి థైరోకాల్సిటోనిన్. కాల్షియం పేరులోనే ఉంది చూడండి, కాల్సిటోనిన్. సో నెక్స్ట్ వచ్చేసి పారాథైరాయిడ్, వెరీ ఇంపార్టెంట్. పారాథైరాయిడ్ అంటే థైరాయిడ్కి సైడ్స్లో ఉండేది. మనకి ఇక్కడ పిక్చర్లో కూడా ఇచ్చారు చూడండి, ఈ రౌండ్ బాల్ లైక్ స్ట్రక్చర్స్ చూసారా, ఇవి 2 pairs ఆఫ్ పారాథైరాయిడ్. సో నాట్ 1 pair. సో 2 pairs ఆఫ్ పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఆర్ present at the back side of the థైరాయిడ్. బ్యాక్ సైడ్లో ఉంటాయి అన్నమాట. పారాథైరాయిడ్ ఎక్కడ ఉంటుంది, థైరాయిడ్ బ్యాక్ సైడ్లో ఉంటాయి. ఓకేనా. సో ఇవి కూడా 1 pair ఇన్ ఈచ్ 2 lobes ఆఫ్ థైరాయిడ్. ఒక పేరు ఒక థైరాయిడ్ గ్లాండ్ లోబ్లో, ఇంకొక పేరు ఇంకొక థైరాయిడ్ లోబ్లో ఉంటుందన్నమాట. ఇందాకే చూసాం కదా. ఇప్పుడు ఇది ట్రాక్ అయితే మనకి ఇక్కడ 2 lobes ఉన్నాయి థైరాయిడ్. సో ఇక్కడ 1 lobe, ఈ 1 lobeలో 2, ఇక్కడ 1 lobeలో 2, అట్లా 2 పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఆర్ ప్రెజెంట్. సో మెయిన్లీ హార్మోన్ వచ్చేసి పారాథైరాయిడ్ హార్మోన్. ఇట్ రిలీజింగ్ పారాథైరాయిడ్ హార్మోన్ సో ఇంక్రీజెస్ ద కాల్షియం లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. నేను ఒక చిన్న ఫ్లో చార్ట్ ఇక్కడ రాసాను చూడండి. పారాథైరాయిడ్ హార్మోన్, పీటీహెచ్ మీన్స్ పారాథైరాయిడ్ హార్మోన్. సో మెయిన్గా ఇట్ రెగ్యులేట్స్ ద కాల్షియం, regulates and increases the calcium levels in the blood. తర్వాత it is responsible for bone resorption of calcium. So and also it is responsible for absorption of calcium in the renal tubules. So mainly 3 organs plays important role. One is PTH is going to increase the calcium levels, increase the calcium levels, and also ఇంకా bone resorption of calcium, and then renal tubules కూడా ఆ కాల్షియంని అబ్జార్బ్ చేసుకునేటట్టు చేస్తాయి. సో ఈ 3 ఫంక్షన్స్ చేసేది ఏంటంటే పారాథైరాయిడ్ హార్మోన్. నెక్స్ట్ థైమస్కి వచ్చేస్తాం. థైమస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇమ్యూనిటీ హార్మోన్. ఇట్ ఈజ్ ఆల్సో లోబులార్ స్ట్రక్చర్స్. ఇక్కడ థైమస్ చెప్పాను కదా, హార్ట్ డార్సల్ సైడ్ మీద ఉంటుంది, డార్సల్ సైడ్ పైన, డార్సల్ సైడ్ ఆఫ్ ది హార్ట్ అండ్ అయోటా. ద థైమస్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ చెప్పాను కదా. 2 types ఆఫ్ ఇమ్యూనిటీ. వన్ ఈజ్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ, అనదర్ వన్ ఈజ్ హ్యూమరల్ ఇమ్యూనిటీ. అంటే సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ సిఎంఐ. ఓకే, సిఎంఐ మీన్స్ lymphocytes. So T lymphocytes involves in the production of immunity. That's why this immunity is known as cell mediated immunity. Humoral immunity, HI. So ఈ టాపిక్స్ గురించి కూడా మీకు మన ఛానల్లో ఉన్నాయి. If you go to the description you can watch those videos also. HI, humoral immunity means humor means body fluid. What are the 2 humors? Blood and lymph
ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద హ్యూమరల్ ఇమ్యూనిటీ. సో ఏజ్ వచ్చే కొద్దీ మనకి ఆ ఇమ్యూనిటీస్ అనేవి తగ్గిపోతుంటాయి. ఇక్కడ చూసారు కదా, ఓల్డ్ పర్సన్స్ బికమ్ వీక్ బికాస్ ఆఫ్ ది ల్యాక్ ఆఫ్ రిలీజింగ్ ఆఫ్ ది హార్మోన్స్ థైమోసిన్. థైమస్ రిలీజ్ చేస్తుంది కదా, అందుకని వీటిని థైమోసిన్స్ అంటున్నాం. నెక్స్ట్ అడ్రినల్ గ్లాండ్. అడ్రినల్ గ్లాండ్ అంటేనే మనకి 2 పోర్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి అడ్రినల్ గ్లాండ్. సో ఎక్కడ ఉంటుంది, కిడ్నీస్ పైన క్యాప్ లాంటి స్ట్రక్చర్. కిడ్నీస్ పైన క్యాప్ లాంటి స్ట్రక్చర్ అడ్రినల్ గ్లాండ్. దీంట్లో మనకి 2 డివిజన్స్, అవుటర్ డివిజన్ అండ్ ఇన్నర్ డివిజన్. సో ఈ అవుటర్ పోర్షన్ ఈజ్ నోన్ యాజ్ అడ్రినల్ కార్టెక్స్, ఇన్నర్ పోర్షన్ ఈజ్ నోన్ యాజ్ అడ్రినల్ మెడుల్లా. సో అడ్రినల్ medulla is releasing 2 types of hormones, adrenaline or noradrenaline. The adrenaline also known as epinephrine. Okay, so same here, norepinephrine. So these 2 hormones, ఈ 2 హార్మోన్స్ ని మనం ఎమర్జెన్సీ హార్మోన్స్ అని అంటాను. ఎమర్జెన్సీ హార్మోన్స్ అంటే సో ఫ్లైట్ అండ్ ఫ్రైట్ కండిషన్స్ తెలుసు కదా, ఎక్కువ భయపడినప్పుడు, ఎక్కువ టెన్షన్ పడినప్పుడు కానీ, సో ఆ సిచ్యువేషన్లో మనం ఎలాంటి బాడీ సిమ్టమ్స్ అన్నిటికీ రెస్పాన్సిబుల్ అయ్యే హార్మోన్ అడ్రినల్ మీన్స్. సో ఏంటి సిమ్టమ్స్ ఎమర్జెన్సీ టైంలో ఉండేవి? అలర్ట్నెస్, మెయిన్లీ వీ హ్యావ్ టు బీ అలర్ట్. ఆ అలర్ట్నెస్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట ఈ హార్మోన్స్. ప్యూపిల్ డైలేషన్, సో కళ్ళంట్లో ఉండే ప్యూపిల్ అనేది అలా డైలేట్ అయిపోతుంది. నెక్స్ట్ పైలో ఎరెక్షన్, హెయిర్ ఈజ్ గోయింగ్ టు ఎరెక్ట్. పైలో మీన్స్ హెయిర్ ఎరెక్షన్. సో వెంట్రుకలు అనేవి నిలబడినట్టు అయిపోతాయి, నెక్కు పొడుచుకున్నట్టు అంటారు కదా. సో హెయిర్ ఎరెక్షన్. సో స్వెట్టింగ్, వెరీ ఇంపార్టెంట్లీ స్వెట్టింగ్. సో దీస్ ఆర్ ద 4 symptoms are going to caused by the adrenaline and noradrenaline. Next, adrenal cortex is divided into 3 parts. See here, zona reticularis, zona fasciculata, zona glomerulosa. ఓకే, సో ఈ హార్మోన్, ఈ పార్ట్స్ రిలీజ్ చేసే హార్మోన్స్ని కార్టిసాయిడ్స్ అంటున్నాం. కార్టికాయిడ్స్. సో గ్లూకోకార్టికాయిడ్స్ అండ్ మినరలోకార్టికాయిడ్స్. గ్లూకోకార్టికాయిడ్స్ ఎగ్జాంపుల్ కార్టిసోల్. సో మెయిన్లీ గ్లూకోకార్టికాయిడ్స్ ఫంక్షన్స్ గ్లూకోనియోజెనిసిస్, లిపోలైసిస్, ప్రోటియోలైసిస్. గ్లూకోనియోజెనిసిస్ కార్బోహైడ్రేట్ సింథసిస్, CHO synthesis, carbohydrate metabolism. Lipolysis means breakdown of lipids. See here definitions రాసుకోండి. Gluconeogenesis, formation of or production of new glucose molecules. Lipolysis means lipids are going to break down into fatty acids. So lipolysis. Proteolysis, protein breakdown. So protein breakdown. సో ఇక్కడ ప్రోటీన్ బ్రేక్ అయ్యి పెప్టైడ్స్గా కన్వర్ట్ అవుతుంది. ఇంకా గ్లైకోజన్ ఈజ్ గోయింగ్ టు బ్రేక్ డౌన్. గ్లైకోజన్ బ్రేక్ డౌన్ అవుతుంది. సో గ్లూకోజ్ ఎలా ఫామ్ అవుతుందంటే, సో గ్లైకోజన్ ఈజ్ గోయింగ్ టు బ్రేక్ అండ్ ఫార్మ్స్ గ్లూకోజ్ మాలిక్యూల్స్. సో ఇవి కాకుండా ఇంకా మెయిన్గా మినరలోకార్టికాయిడ్స్ వచ్చేసి here glucocorticoids, cortisol produce anti-inflammatory reactions. యాంటీ-ఇన్ఫ్లమేషన్ అంటే ఇన్ఫ్లమేషన్ రాకుండా, స్వెల్లింగ్ కానీ ఇచ్చింగ్ కానీ ఇలాంటివి ఏం రాకుండా చూసే హార్మోన్ కార్టిసోల్. సో వీటితో పాటు మనకి ఇంపార్టెంట్ హార్మోన్ వచ్చేసి ఆల్డోస్టిరాన్. Aldosterone is mainly renal, it acts on the renal tubules for the resorption of sodium. So mainly aldosterone function, sodium ions absorptions, 4D sodium ion absorptions. Next, and also it maintains what? So electrolytes, body fluids and osmotic pressure, blood pressure. So maintenance of 4. So one is electrolytes and another one is the body fluids. After that osmotic pressure, blood pressure. Osmotic pressure and blood pressure, 4 are going to regulated by the aldosterone.
next, and also pancreas. So next one is pancreas. Pancreas already చెప్పాను కదా, మిక్స్డ్ గ్లాండ్. అండ్ మిక్స్డ్ గ్లాండ్ అని ఎందుకు అంటున్నాను, బికాస్ ఇట్ ఈస్ exocrine and endocrine. So endocrine means it releases the hormones. Endocrine, which releases the hormone. Exocrine releases the enzymes for digestion functions. So exocrine enzymes and release చేస్తుంది, endocrine part or endocrine cells హార్మోన్స్ ని రిలీజ్ చేస్తాయి. ఏంటి అవి సెల్స్? ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్. ద సెల్స్ రెస్పాన్సిబుల్ ఫర్ హార్మోన్స్ ఆర్ ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్. Islets of Langerhans. So what are the two hormones releasing here? One is glucagon and insulin. Alpha cells secrete glucagon and beta cells secrete insulin. Okay, glucagon is peptide hormone, so it plays important role in the maintenance of the normal blood glucose levels. Normal blood glucose levels. ఇది కూడా దీన్ని హైపర్గ్లైసెమిక్ హార్మోన్. గ్లూకగాన్ ఈజ్ నోన్ యాజ్ హైపర్గ్లైసెమిక్ హార్మోన్. సో ఇన్సులిన్ ఈజ్ టు రెగ్యులేట్ ద షుగర్ లెవెల్స్. సో గ్లూకోజ్ హోమియోస్టాసిస్ అని చూసారా, గ్లూకోజ్ హోమియోస్టాసిస్ విచ్ మీన్స్ షుగర్ బ్యాలెన్స్. ఓకే, షుగర్ బ్యాలెన్స్, గ్లూకోజ్ బ్యాలెన్స్. సో హియర్ అట్ ది సేమ్ టైమ్ ఇన్సులిన్ యాక్ట్స్ మెయిన్లీ ఆన్ ది హెపటోసైట్స్. హెపటోసైట్స్ అంటే ఏంటి? లివర్ సెల్స్. హెపటోసైట్స్ మీన్స్ లివర్ సెల్స్. అండ్ అడిపోసైట్స్, ఫ్యాట్ సెల్స్. ఫ్యాట్ సెల్స్ని అడిపోసైట్స్ అని కూడా అంటున్నాం. దే ఆర్ సెల్స్ ఆఫ్ ది అడిపోస్ టిష్యూ విచ్ ఎన్హాన్సెస్ ద సెల్యులార్ గ్లూకోజ్ అప్టేక్ అండ్ యూటిలైజేషన్. సో దీనివల్ల ఏంటంటే ర్యాపిడ్ మూమెంట్ ఉంటుంది అనమాట. ర్యాపిడ్ మూమెంట్ ఆఫ్ గ్లూకోజ్ ఫ్రమ్ బ్లడ్ టు ద హెప్టోసైట్స్. అంటే సింపుల్ డయాగ్రామ్ మనం ఇక్కడ డ్రా చేసుకుంటే, సో ఇక్కడ గ్లూకోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి, బ్లడ్ నుంచి లివర్కి, హెపటోసైట్స్, బ్లడ్ టు హెపటోసైట్స్ అండ్ అడిపోసైట్స్. సో హెపటోసైట్స్లో గ్లూకోజ్ వచ్చేసి గ్లైకోజన్గా కన్వర్ట్ అవుతుంది. అదే అడిపోసైట్స్కి వచ్చేసరికి ఫ్యాట్స్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో దట్స్ వై ఇట్ ఈస్ నోన్ యాజ్ గ్లైకోజెనిసిస్ అండ్ హియర్ ఫ్యాట్ ఫార్మేషన్. సో prolonged hyperglycemia, hyperglycemic conditions. Hyper అంటేనే చూడండి, amount of insulin is more. The hyper means releasing of the insulin is in high quantity, ఎక్కువ అమౌంట్లో రిలీజ్ అవుతుంది కాబట్టి అలా ఉన్నప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే డయాబెటిస్ మిలిటస్. అప్పుడు లాస్ ఆఫ్ గ్లూకోజ్ బాడీలోంచి ఎక్కువ లాస్ ఉంటుంది త్రూ యూరిన్. So that is the main symptom of the persons who got sugar or diabetic problems. Okay, next testis are the male reproductive organs and which is located in the scrotal sacs, and it mainly is going to be releases the hormone testosterone hormone. So atla release cheyadaniki manaki help chese cells enti Leydig cells or interstitial cells. సో మనకి రీప్రొడక్టివ్ సిస్టంలో ఆల్రెడీ ఈ పార్ట్స్ అన్నీ తెలిసే కదా, సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్, లెడిక్ సెల్స్. సో మనం ఇంటర్నల్ టెస్టిస్కి వెళ్తే, ఇంటర్నల్ టెస్టిస్ ఇట్ కంటైన్స్ మెనీ seminiferous tubules and inside the seminiferous tubules between it contains the Leydig cells. Okay, సో ఈ Leydig cells మెయిన్గా పనిచేసేది ఏంటంటే ఇట్ రిలీజెస్ ద Leydig cells releases testosterone. Okay, testosterone main functions student. Testosterone functions ఏంటి? facial and axillary hair, aggressiveness, low pitch voice. Okay, so these are the main functions. And also male sexual behavior also produced by the testosterone. Next, ovary female reproductive organs. It is releasing the hormone estrogen and progesterone. So main ga endante ovary development,
ovarian follicle development. After ovarian follicle development అంటే గ్రాఫియన్ ఫాలికల్స్ ఒక సైజ్కి గ్రో అయిన తర్వాత సో ఓవ్యులేషన్, రిలీజింగ్ ఆఫ్ ది ఓవ్యులేషన్ ప్రాసెస్. సో డెవలప్మెంట్ అండ్ ఓవ్యులేషన్ ప్రాసెస్. సో తర్వాత ఆఫ్టర్ ఓవ్యులేషన్ ఈ అప్పర్ లేయర్ని మనం ఏమన్నా కార్పస్ లూటియంగా కన్వర్ట్ అవుతుంది. కార్పస్ లూటియం, ద ఫాలికల్ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ, దిస్ ఈజ్ ఫాలికల్, గ్రాఫియన్ follicle, this graphian follicle is converting into corpus luteum. ఓకేనా. సో వీటితో పాటు ఏంటంటే mammary gland డెవలప్మెంట్, ఇంకా సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్, ఫీమేల్ సెక్షువల్ బిహేవియర్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి రెగ్యులేటెడ్ బై ద హార్మోన్స్ progesterone and estrogen. So that is about the ovaries. So apart from the endocrine glands, ఇవి కాకుండా ఏంటంటే హార్మోన్స్ ఆఫ్ హార్ట్ అండ్ కిడ్నీ అండ్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్. సో ఇవి కూడా ఎండోక్రైన్ ఫంక్షన్ చేస్తాయి. సో అవి ఒక్కొక్కటి చూద్దాం. ఏట్రియల్ నాట్రియూరిటిక్ ఫ్యాక్టర్ ఏఎన్ఎఫ్, ఇట్ ఈస్ డిక్రీజింగ్ ద బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది. సో దీంతో పాటు బ్లడ్ వాల్వ్స్ చూడండి. సో ఏట్రియల్ వాల్వ్ ఆఫ్ అవర్ హార్ట్ కంటైన్స్ దిస్ హార్మోన్. ఓకే, నెక్స్ట్ వన్ వి సీ అబౌట్ juxtaglomerular cells of kidney producing peptide hormone is known as erythropoietin, which is stimulating the production of RBC, erythropoiesis. Endocrine glands, next gastrin, secretin and cholecystokinin, gastric inhibitory peptides. These are the 4 hormones responsible for gastric functions. Okay, next mechanism of hormone action, very important, listen. Mechanism of hormone reaction. So normally hormone produce their effects on the target tissues. So target tissues, so for example, first see the diagram. This is a cell membrane. So cell membrane contains the receptors. So this is the receptor part. Receptors, specific receptors. These receptors are specific. Why? Because it binds to the specific hormone, not with all the hormones. If you take the cell membrane, ఇది ఒక సెల్ మెంబ్రెయిన్ అంటే ఈ రిసెప్టర్ దేనికి బైండ్ అవుతుంది? FSH హార్మోన్స్కే బైండ్ అవుతుంది. అందుకని దీన్ని స్పెసిఫిక్ రిసెప్టార్స్ అన్న. సో ఈ స్పెసిఫిక్ రిసెప్టార్తో వచ్చి బైండ్ అయినప్పుడు హార్మోన్ ఫస్ట్ రెస్పాన్స్ని చూపిస్తుంది. ఆ ఫస్ట్ రెస్పాన్స్ ఏంటంటే జనరేషన్ ఆఫ్ సెకండ్ మెసెంజర్. ఆ సెకండ్ మెసెంజర్ సైక్లిక్ ఏఎంపీని రిలీజ్ చేస్తుంది. ఆ సైక్లిక్ ఏఎంపీ బయోకెమికల్ రెస్పాన్సెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. వన్స్ బయోకెమికల్ రెస్పాన్స్ ప్రొడ్యూస్ అయిన తర్వాత ఆ బయోకెమికల్ రెస్పాన్స్ ఫిజియోలాజికల్ ఫంక్షన్స్ జరిగేటట్టు చూస్తాయి. సో బయోకెమికల్ రెస్పాన్స్ which involves the organs and the hormone functioning. So it is the reaction between the cells and tissues with hormones. So ultimately the biochemical response are going to be producing the physiological responses. Ovarian growth. So మనం ఇక్కడ ఏ ఆర్గాన్ గురించి మాట్లాడుకుంటున్నాం? ఓవరీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది ఓవేరియన్ సెల్ మెంబ్రెయిన్. అందుకని ఓవేరియన్ సెల్ మెంబ్రెయిన్లో మనకు కావాల్సిన హార్మోన్స్ FSH. సో ఈ FSH మెంబ్రెయిన్ పైన ఉండే రిసెప్టార్తో బైండ్ అయినప్పుడు మెంబ్రెయిన్ రిసెప్టార్ కాంప్లెక్స్ ఫామ్ అయింది. మెంబ్రెయిన్ రిసెప్టార్ కాంప్లెక్స్ ఫామ్ అయిన తర్వాత అది సెకండరీ మెసెంజర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, సైక్లిక్ ఏఎంపీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. తర్వాత బయోకెమికల్ రెస్పాన్సెస్ జరిగాయి. సో ఆఫ్టర్ బయోకెమికల్ రెస్పాన్సెస్ it leads to the formation of physiological responses. Then finally the hormones are 4 types: peptides, polypeptides, protein hormones, steroids, cytothyroids and amino acid derivatives. So hormones are going to interact with the membrane bound receptors directly. After that they generate the secondary messengers and causes the biochemical responses. Okay, yes, no? This is all about the chemical coordination. So thanks for watching. So please do watch and subscribe the channel for more biological videos and the lessons. Thanks for watching.